బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 12 ఏళ్లుగా తన కూతుర్ని మోసం చేశాడని చెబుతున్నాడు బాధితురాలు తండ్రి. అంతేకాదు సూర్యచంద్ర చెప్తేనే తన కూతురు మొదటి భర్తకు విడాకులిచ్చిందంటున్నాడు. ఇక రాత్రి సమయంలో ఇంటికి వచ్చి తన కూతురుపై దాడి చేశాడని, ప్రశ్నించిన తనపై కూడా దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు తండ్రి వాపోయాడు. ఇక జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెబితే మీకు అక్కడి వరకు వెళ్లే సీన్ లేదన్నాడని చెప్పాడంటూ వెల్లడించాడు. దాంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లు చెప్పాడు. లో కంప్లైంట్ చేసిన తర్వాత బాధితురాలి తండ్రి ఏం చెబుతున్నాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అలా ఆయన్ని నువ్వు బతుకుదామన్నా సర్దామని అని బెదిరించే ఆడు ఇదేంటండి మామగారు ఎవరో సూర్యచంద్ర అంట నన్ను చంపేస్తాడంట అంటే మా చిన్న అన్న బాపిరాజు కొత్తపల్లి మేము ఎర్రవారం పంపించిన చెర్లపల్లి పంపించినట్టు బాబులు గారు ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడే కథ మలుపులు తిరిగింది. ఉదయం కంప్లైంట్ చేసిన బాధితులు సాయంత్రానికి కల్లా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు తనకు సూర్యచంద్రకు చిన్న చిన్న మనస్పర్ధలే ఉన్నాయంటుంది బాధితురాలు. కూర్చొని పరిష్కరించుకోవాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతుంది. కావాలనే ఎవరో వీడియో వైరల్ చేశారని చెబుతుంది బాధితురాలు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెనక్కి తీసుకున్న తర్వాత బాధితురాలు ఏం చెప్పిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సూర్యచంద్ర గారి మీద నేను పెట్టిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సూర్యచంద్ర గారికి నాకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలే కానీ వేరే ఏమీ ఎలిగేషన్స్ లేవు. మేమిద్దరం కూర్చొని మనస్పర్ధల్ని సరి చేసుకుందాం అనేసి నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇంతలోని వీడియో ఎవరు వైరల్ చేశారన్నది నాకు తెలీదు. అది కావాలని ఎవరు స్ప్రెడ్ చేశారన్నది. ఇది ఆయన మీద ఎలిగేషన్ తీసుకురావడానికి చేసిందే తప్ప వేరేది ఏం కాదు. సూర్యచంద్ర గారికి నాకు చిన్న చిన్న గొడవలే తప్ప వేరే ఏమి గొడవలు లేవు. సూర్యచంద్ర గారు ఉదయం కంప్లైంట్ చేసిన బాధితులు సాయంత్రానికి ఫిర్యాదును వెనక్కి ఎందుకు తీసుకున్నారు? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వెనక్కి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ కొద్ది సమయంలోనే ఏం జరిగిందనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. అంటే బాధితులను సూర్యచంద్ర ఏమైనా బెదిరించారా అనే అనుమానాలు ఇక్కడ తెరపైకి వస్తున్నాయి. తిట్టడం, ఏం తిడుతున్నాడో కూడా తెలియకుండా తిట్టడం, అనుమానించడం, బాగా టార్చర్ ఎక్కువైపోయింది మధ్యకాలంలో. బాగా రాత్రి 10 గంటలకి 1 గంటలకి అని చెప్పారండి. 13 సంవత్సరాల నుంచి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పుకుంటున్నా వచ్చాను. కానీ ఇప్పటికి వచ్చేసి పెళ్లి గురించి అడిగి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, అయితే ఉదయమే కంప్లైంట్ ఇచ్చి వీడియో ముందు కూడా తన తండ్రి తను కూడా చెప్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం బిగ్ టీవీ లైవ్ లో. అయితే సాయంత్రానికల్లా ఇదంతా కూడా ఎలిగేషన్స్ అంటూ కూడా ఆమె కొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉంది? చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జి సూర్యచంద్ర మీద ప్రతిరోజు కూడా ఇట్లాంటి వివాదాలు తెర మీదకి వస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే నిన్న ఆ సూర్యచంద్ర పైన ఆ లావణ్య అనే ఒక మహిళ ఆ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి లావణ్య ఇద్దరు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో రాత్రి 10 గంటల సమయంలో అటు ఆ సూర్యచంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని విచక్షణారహితంగా దాడి చేసి కొట్టడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా లాక్కునే ప్రయత్నం చేశాడని, మాకు రక్షణ కల్పించాలి అని పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఫిర్యాదులో తనని గత 12 సంవత్సరాలుగా శారీరకంగా యూజ్ చేసుకుంటున్నాడు, ముఖ్యంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా తన అవసరాలకు వాడుకుంటున్నాడని చెప్పి ఈ ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య తండ్రి కూడా తాను
అటు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మాట్లాడుతూ ఆ లావణ్యని గత 12 సంవత్సరాల క్రితం అతను చూడడం, తర్వాత తన భర్తను చంపేస్తానని తీవ్ర స్థాయిలో బెదిరింపులు గురి చేసినటువంటి నేపథ్యంలో ఆ సూర్యచంద్రకు భయపడి లావణ్య భర్త విడాకులు తీసుకుని పెద్దల సమక్షంలో విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇదే విధంగా కొనసాగుతుందనేది లావణ్య తండ్రి అయితే చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి విచక్షణ రహితంగా లావణ్య తండ్రిని లావణ్యను సూర్యచంద్ర దాడి చేసినటువంటి నేపథ్యంలో దిక్కుతోచని పరిస్థితుల్లో వీళ్ళు వెళితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 12 సంవత్సరాల నుంచి కూడా భర్తతో విడాకులు బలవంతంగా ఇప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా తనని వాడుకుంటున్నాడని ఆమె ఫిర్యాదులు అయితే పేర్కొంది. అయితే పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు మధ్యాహ్నం కంప్లైంట్ చేస్తే సాయంత్రానికి ఈ కంప్లైంట్ అయితే వాపస్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాకు సూర్యచంద్రకు ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, అతనికి నాకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, వాటిని కూర్చుని మాట్లాడుకుని సరి చేసుకుంటే పోయి ఎవరో కావాలనే ఈ వీడియోల్ని వైరల్ చేశారంటూ మాట మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతకుముందే జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్యచంద్ర తనను 12 సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాట్లాడినటువంటి లావణ్య ఒక్కసారిగా మాట మార్చినటువంటి నేపథ్యంలో దీని మీద ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లావణ్యని ఆమె తండ్రిని ఖచ్చితంగా సూర్యచంద్ర కానీ అతనికి సంబంధించినటువంటి అనుచరుగానో కానీ బెదిరించి ఉండొచ్చు. ఆ బెదిరింపులకు తట్టుకోలేక ఈమె మాట మార్చి ఈ విధంగా ఈ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిందనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటిది. అయితే అటు కేసు పెట్టిన తర్వాతను అదేవిధంగా కేసు వాపస్ తీసుకున్న తర్వాత ఆమె మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్యచంద్ర మీద ఈ ఒక్కటే కాదు, గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. జనసేన పార్టీ కార్యాలయంలోనే మద్యం సేవిస్తూ అతను ప్రవర్తించినటువంటి తీరుని ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే సహించలేక అట్నే రహస్యంగా వీడియోలు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియోల్ని బయటికి రిలీజ్ చేశారు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, ఎన్నో వివాదాల్లో ఉన్నాడు, ఎన్నో వివాదాలు క్రియేట్ చేస్తున్నాడు సూర్యచంద్ర అని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే బయట పెట్టినటువంటిది అయితే ఉంది. ఒక పక్క నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరగకూడదు, అదేవిధంగా ఎవరైనా సరే అన్యాయం చేసినటువంటి వాళ్ళని తక్షణం శిక్షిస్తామని చెప్తున్నారు. కానీ జనసేన పార్టీ కార్యాలయంలోని ఈ విధంగా మద్యం సేవిస్తూ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యచంద్ర ఈ విధంగా వ్యవహరించడంలో ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. డిసెంబర్ 11వ తేదీన ఈ మద్యం తాగుతూ వీడియోలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జి సూర్యచంద్ర మీద జనసేన పార్టీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఒక మహిళ తనని 12 సంవత్సరాలుగా వాడుకుంటున్నాడు, వివాహం చేసుకుంటానని ఇప్పటి వరకు నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసినా కూడా ఇది పార్టీ వరకు వెళ్ళిన జనసేన పార్టీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ బిగ్ టీవీ నుంచి అటు జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్యచంద్రతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ ఎన్నిసార్లు చేసినా కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా లావణ్యకి ఆమె తండ్రికి ఆ సూర్యచంద్ర నుంచి తీవ్ర స్థాయిలో బెదిరింపులు రావడం వల్లే ఆమె మాట మార్చి కేసు వాపస్ తీసుకుందనేది తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి కొంత పలుకుబడిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి కావడంతోనే పోలీసులు కూడా ఆ కేసు వాపస్ తీసుకుంటానని చెప్పినటువంటి వెంటనే మొత్తం ఆ కేసును వాపస్ చేసేలాగా చేశారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యలోనే ఆమె తండ్రికి అదేవిధంగా ఆ లావణ్యకి బెదిరింపులు చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ కేసును అయితే వాపస్ చేసి ఉండొచ్చు అనేది అయితే బయటకు వస్తున్నటువంటి విషయం. ఏది ఏమైనా కానీ అటు నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ సూర్యచంద్ర విషయంలో మాత్రం నియోజకవర్గంలో అనేక ఆరోపణలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినయన రాజు, మరి ఇప్పటికే సూర్యచంద్ర మీద గతంలో కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ పరిణామంలో ఇప్పుడు జనసేన నాయకులు ఎవరైనా కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటారా? అలానే సూర్యచంద్ర కానీ తనతో పాటు ఉన్న స్నేహితులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా దీనిపై స్పందించే అవకాశం ఉండొచ్చా? అంటే ముఖ్యంగా చూస్తే సూర్యచంద్ర వ్యవహార శైలి జనసేన పార్టీకి సంబంధించి నియోజకవర్గంలో అంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటుంది అనేది తెలియదు. నర్సీపట్నానికి ఎమ్మెల్యేగాను ప్రస్తుతం స్పీకర్గా కొనసాగుతున్నటువంటి చింతకాల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది. అక్కడ ఈ గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఈ సూర్యచంద్రని నర్సీపట్నం ఇన్ఛార్జిగా నియమించారు. నియమించినప్పటి నుంచి కూడా పార్టీ కార్యాలయాన్ని ఒక బార్గా మార్చేశాడు. ఆ పార్టీ కార్యాలయంలోనే మద్యం
మద్యం బాటిల్ ఉంచడం, నేరుగా పవన్ కళ్యాణ్ ఫోటోలు వెనక పెట్టుకుని టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుంటూ మద్యం సేవిస్తూ ఆ పార్టీ కార్యాలయాన్ని ఒక బారుగా తన సొంత వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యాలయంగా మార్చేశాడని జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీడియోలు తీసి బయట పెట్టడంతో పాటుగా జనసేన కార్యాలయానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తులకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు అటు సూర్యచంద్ర మీద ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు. దీనికి తోడు అంటే డిసెంబర్ 15వ తేదీన మద్యం తాగుతూ జనసేన కార్యాలయంలో హల్చల్ చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చినా ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు చేపట్టకపోగా ఇప్పుడు ఒక మహిళను గత 12 సంవత్సరాలుగా వివాహం చేసుకుంటా అని చెప్పి నమ్మించి మోసం చేసినటువంటి కేసు అయితే ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఆమె ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం, మళ్ళీ ఆ సాయంత్రం లోపే అంటే దాదాపుగా 3-4 గంటల వ్యవధిలోనే కేసును వాపసు తీసుకుంటే మాట మార్చినటువంటి పరిస్థితి ఉందంటే ఆమె బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. 12 సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటాను నమ్మించినటువంటి వ్యక్తిని మీద కేసు పెట్టి మళ్ళీ ఇంత క్షణాల్లోనే ఎందుకు కేసు వాపసు తీసుకుందనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్యచంద్ర కానీ అతనికి సంబంధించినటువంటి బంధువులు స్నేహితులు కానీ ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం అయితే అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరి దీని మీద ఆ జనసేన పార్టీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నర్సీపట్నం ఇన్ఛార్జిగా ఉన్న సూర్యచంద్రని సస్పెండ్ చేస్తుందా, పార్టీలో నుంచి తప్పిస్తుందా అనేది చూడాల్సినటువంటిది అయితే ఉంది. కానీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వ్యవహరించాల్సినటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఈ విధంగా మహిళలను వేధింపులకు గురి చేయడం, అదేవిధంగా తన వివాహం చేసుకుంటా నమ్మించి మోసం చేయడంతో పాటుగా పార్టీ కార్యాలయాన్ని ఒక బారుగా మార్చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పార్టీ జనసేన పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని అటు నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్యచంద్ర మీద తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజు, సూర్యచంద్రాలను లావణ్య పరిచయం ఎన్నేళ్ల నుంచి నడుస్తుంది? అలానే దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే వీళ్ళిద్దరు పరిచయానికి కూడా ఎక్కడ ముడిపడింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనుకోవచ్చు, దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే గత 12 సంవత్సరాలుగా లావణ్య ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. తన తండ్రి దగ్గరే ఉంటుంది. 12 సంవత్సరాల క్రితము తన భర్తతో లావణ్య విడిపోయింది. ఆ భర్తతో లావణ్య విడిపోవడానికి కూడా కారణం సూర్యచంద్ర అనేది ఆమె మాటల ద్వారా, ఆమె తండ్రి మాటల ద్వారానే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లావణ్య వేరొక వ్యక్తితో వివాహం జరిగిన తర్వాత ఆమెతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి సూర్యచంద్ర ఆ లావణ్య భర్తను బెదిరింపులకు గురి చేయడం, అదేవిధంగా హత్య చేస్తానో, ఆమెను వదిలేయకపోతే, విడాకులు తీసుకోకపోతే నిన్ను హత్య చేసి గుర్తు తెలియకుండా పడేస్తామని బెదిరింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలో తను ఈ పంచాయతీలు తను హత్య గావించబడతాడు. అదేవిధంగా తనకు సంబంధం లేనటువంటి విషయంలో తలదూర్చడం ఎందుకని పెద్దల సమక్షంలో లావణ్య భర్త అయితే విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న అప్పటి నుంచి గత 12 సంవత్సరాలుగా లావణ్య సూర్యచంద్ర కలిసే వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నటువంటిది అయితే ఉంది. 12 సంవత్సరాల నుంచి వివాహం చేసుకుంటానని సూర్యచంద్ర చెప్తూనే వస్తున్నాడు, కానీ ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. ఇప్పటికే సూర్యచంద్రకి వివాహం జరగడం, భార్య పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ లావణ్యను వివాహం చేసుకుంటానని 12 సంవత్సరాల నుంచి ఆమెతో కలిసి ఉంటున్నటువంటి నేపథ్యంలో తరచూ వాళ్ళ మధ్యన వివాదాలు అయితే జరుగుతున్నాయి. అయితే సూర్యచంద్ర లావణ్యకు ఒక మొబైల్ ఫోన్ కొనివ్వడం, అందులో అతనికి సంబంధించినటువంటి అనేక రికార్డులతో, మెమరీ కార్డుతో మొత్తం స్టోరేజ్ అంతా ఉంది. దానికోసం నిన్న రాత్రి ఆ సూర్యచంద్ర అదేవిధంగా లావణ్య ఇంటికి వెళ్ళడం, ఆ మొబైల్ ఫోన్ అడగడం, మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించి రేపు అంటే మార్నింగ్ మీకు మొబైల్ ఇస్తాం, దాంట్లో ఉన్నటువంటి డేటా అంతా తీసుకోవాలని లావణ్య ఆమె తండ్రి కోరినా కూడా విచక్షణ రహితంగా వాళ్ళిద్దరి మీద సూర్యచంద్ర దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు లావణ్య తన తండ్రి ఇద్దరు కలిసి ఫిర్యాదు అయితే చేశారు. ఫిర్యాదు చేసి తమకు న్యాయం జరగాలి, 12 సంవత్సరాల నుంచి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసినటువంటి జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జి సూర్యచంద్రపై కేసు పెట్టడమే కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసు పెట్టి బయటకు వచ్చిన 4 గంటల వ్యవధిలోనే కేసు వాపసు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఖచ్చితంగా సూర్యచంద్ర కానీ అతని అనుచరులు కానీ లావణ్యను ఆమె తండ్రిని మరొకసారి బెదిరింపులకు గురి చేసి ఉండొచ్చనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు ఈ కేసును ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక మహిళ తనను మోసం చేశాడని కేసు పెట్టినటువంటి నేపథ్యంలో అతని మీద చర్యలు తీసుకోవాలి. కానీ మళ్ళీ అంటే గంటల వ్యవధిలోనే కేసు వాపసు తీసుకునేసరికి పోలీసులు కూడా ఈ కేసు విషయంలో సీరియస్నెస్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు సూర్యచంద్ర వ్యవహారం
వ్యవహార శైలి మీద అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా మండిపడుతున్నటువంటిది అయితే ఉంది. గతంలో కూడా మద్యాన్ని జనసేన పార్టీ కార్యాలయంలోనే సేవించినటువంటి ఘటనకి ఇప్పటి వరకు వాళ్ళు ఆ కోపంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ కార్యాలయాలను, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎంతో అంటే దేవాలయాలుగా భావిస్తూ ఉంటారు. అట్లాంటి కార్యాలయాలను మద్యం సేవిస్తూ ఉన్నటువంటి సూర్యచంద్ర విషయంలో చర్యలు చేపట్టాలంటున్నారు. ఇప్పుడు మహిళను మోసం చేసిన ఉదంతం బయటపడినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.